హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొంతమంది జాతకం ఎంత అద్భుతంగా ఉన్నా సరే చేయకూడని తప్పులు చేసి నవగ్రహాల ఆగ్రహానికి గురి అవుతారు. ఎలాంటి తప్పులు చేయటం వల్ల నవగ్రహాల ఆగ్రహానికి గురి అవుతారో ఇక్కడ తెలుసుకుందాం. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలు అందుకునే సూర్యభగవానుడికి పితృదేవతలను దూషిస్తే కోపం వస్తుంది. నమస్కార ప్రియుడు తర్పణ గ్రహీతగా చెప్పే సూర్యుడికి పెద్దలను దూషిస్తే కోపం వస్తుంది. ముఖ్యంగా సూర్యదేవుని ఎదురుగా మలమూత్ర విసర్జన, దంతధావనం చేయకూడదు. చంద్రుడు అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అంటారు. అందుకే అద్దంలో దిగంబరంగా చూసుకోవటం, వెక్కిరించటం, వింత వింత హావభావాలు ప్రదర్శించటం చేయరాదు. ఇలాంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురి అవుతారు. చంద్రుడు మనఃకారకుడు కావటంతో మీకు మనశ్శాంతి దూరమవుతుంది. గురువు విద్య నేర్పించిన గురువుని ఎవరైనా కించపరిస్తే ఆగ్రహం చెందుతారు. దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువుల పట్ల భక్తి, శ్రద్ధ ఉండాలి కానీ దూషించటం సరికాదు. గురువుని కించపరిస్తే ఆగ్రహించే గురువు వారిని పూజించి గౌరవిస్తే మాత్రం అనుగ్రహిస్తాడు. శుక్రుడు బంధాల మధ్య వివాదాలంటే శుక్రుడికి మహాకోపం. ప్రేమకారకుడిగా చెప్పే శుక్రుడు భార్య భర్త మధ్య బంధం సరిగ్గా లేకున్నా, ఒకరినొకరు అగౌరవపరుచుకున్నా అస్సలు నచ్చదు. మరీ ముఖ్యంగా శుచి శుభ్రత లేని ఇల్లు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపై శుక్రుడి ఆగ్రహం ఉంటుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఎదుగుదల ఉండదు. కుజుడు అప్పులు చేసేవారన్నా, తిరిగి చెల్లించని వారన్నా కుజుడికి కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి మోసం జరిగితే కుజుడు ఆగ్రహం నుంచి అస్సలు తప్పించుకోలేరని చెబుతారు. బుధుడు ఒక్కొక్కరికి ఒక్కో అవలక్షణం ఉంటుంది. కొన్ని బయటకు కనిపిస్తాయి, ఇంకొన్ని కనిపించవు. ముఖ్యంగా నోట్లో వేలు పెట్టుకోవటం, ముక్కుల్లో వేలు పెట్టుకోవటం చేస్తుంటారు. అయితే బుధుడికి మాత్రం చెవిలో వేలు పెట్టుకునేవారంటే అస్సలు నచ్చదు. బుధవారం రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇంకా వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, తెలివైనోడిని అని అహంకారం చూపిన ఆ సరదా బుధుడు తీర్చేస్తాడట. శని ఈ పేరు వింటే వణికిపోని వారు ఉండరు. ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో దశలో శని కారణంగా బాధపడుతూ ఉంటారు. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి జీవితకాలంలో ఎవ్వరూ తప్పించుకోరు. అయితే ఎలాంటి శని బాధలు లేనివారు కూడా శని ఆగ్రహానికి గురి అవుతారు. ఎందుకంటే పెద్దలను కించపరిచేవారు, తల్లిదండ్రులను చులకనగా చూసేవారు, మరుగుదొడ్లు శుచిగా ఉంచని వారిపై శని ఆగ్రహం ఉంటుంది. రాహువు వైద్య వృత్తి పేరుతో మోసం చేసేవారిపై రాహువు ఆగ్రహం తప్పకుండా ఉంటుంది. సర్పాలను ఏమైనా చేసినా రాహువు ఆగ్రహానికి గురికాక తప్పదు. కేతువు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకాడిన వారిపై కేతువు ఆగ్రహం ఉంటుంది. మోక్షకారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరం చేయవలసిన కార్యములు చెయ్యకపోతే కోపిస్తాడు. జాతకంలో కేతువు సంచారం బాగోపోతే పిశాచ పీడ కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.